హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ వచ్చేసి ఐఐటీల గురించి డిస్కస్ చేద్దామండి. 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు వివిధ ఐఐటీలు వార్తల్లో నిలవడం జరిగినాయి కాబట్టి వాటి గురించి డిస్కస్ చేద్దాం. గత వీడియోలో మనం ఐఐటి మద్రాస్ గురించి డిస్కస్ చేయగా మిగిలినటువంటి ఐఐటీల గురించి ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. అందులో భాగంగా మొదటి టాపిక్ చూడండి. కార్టిసెల్ థెరపీని ఇటీవల కాలంలో ఒక ఐఐటి అయితే రూపొందించి అభివృద్ధి చేయడం జరిగింది కాబట్టి దాని గురించి డిస్కస్ చేద్దామండి. ప్రస్తుతం మన దేశంలోనే మొట్టమొదటిసారిగా అభివృద్ధి చేసినటువంటి చిమోరిక్ యాంటీజెన్ రిసెప్టర్ కార్టిసెల్ థెరపీని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు 2024 ఏప్రిల్ 5వ తేదీన ప్రారంభించడం జరిగింది. ఏంటిది కార్టిసెల్ థెరపీ అంటే క్యాన్సర్తో పోరాడుతున్నటువంటి బాధితులకి వారి యొక్క ప్రాణాలను రక్షించడం కోసమై ఈ చికిత్సనైతే రూపొందించడం జరిగింది. దీనిని ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ వారు కలిసి అభివృద్ధి చేశారు. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగడానికి అవకాశం ఉంది. ఏ విధంగా అడుగుతారు అంటే ఇటీవల కాలంలో క్యాన్సర్తో పోరాడుతున్న బాధితుల యొక్క ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా రూపొందించిన కార్టిసెల్ థెరపీని అభివృద్ధి చేసింది ఎవరు అని అడుగుతాడు. కాబట్టి ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ వారు అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇలా ఐఐటి బాంబే మరియు టాటా మెమోరియల్ వారు రూపొందించిన కార్టిసెల్ థెరపీకి పెట్టినటువంటి పేరు ఏంటి అని కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి నెక్సాకర్ 19 అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. కార్టిసెల్ థెరపీకి పెట్టినటువంటి పేరు నెక్సాకర్ 19 అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఐఐటి కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది. ఆ యొక్క ఐఐటి ఏది అంటే ఐఐటి పంజాబ్ అని గుర్తుంచుకోండి. ఏ విధంగా ఈ యొక్క ఐఐటి అనేది వార్తల్లో నిలిచింది అంటే సింధు నది ఉపనది అయినటువంటి సట్లెజ్ నదిలో ఇటీవల కాలంలో ఒక అరుదైనటువంటి లోహాన్ని ఐఐటి పరిశోధకులు అయితే కనుగొనడం జరిగింది. ఆ యొక్క అరుదైన లోహం పేరు టాంటాలం లోహం అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో టాంటాలం అనే లోహాన్ని ఏ నదిలో కనుగొన్నారని అడగడానికి అవకాశం ఉంది. లేదా ఇటీవల కాలంలో ఐఐటి పంజాబ్ పరిశోధకులు ఈ క్రింది ఏ లోహాన్ని సట్లెజ్ నదిలో కనుగొన్నారు అని కూడా అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి టాంటాలం లోహం అని గుర్తుంచుకోండి. దీనిని కనుగొన్నది ఐఐటి పంజాబ్ అని గుర్తుంచుకోండి. ఈ యొక్క టాంటాలం లోహాన్ని ఎందుకోసం ఉపయోగిస్తారు, దేనిలో ఉపయోగిస్తారు అనేది కూడా మనకు తెలియాల్సిన అవసరం అనేది ఉండడం జరిగింది. ఈ యొక్క టాంటాలం అనే లోహాన్ని ఎలక్ట్రానిక్ పరిశ్రమల్లో ముఖ్యంగా ఫోన్ల తయారీలో, ల్యాప్టాప్ తయారీలో కూడా ఈ యొక్క లోహాన్ని అయితే ఉపయోగించడం జరుగుతుంది. మరొక ఐఐటి అండి, ఐఐటి కాన్పూర్ అనేది కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలవడం జరిగింది. ఎందుకోసం వార్తల్లో నిలిచింది అంటే ఈ యొక్క ఐఐటి కాన్పూర్ వారు సౌరశక్తితో నడిచేటువంటి అత్యాధునిక నిఘా డ్రోన్ని రూపొందించడం జరిగింది. చాలా ఇంపార్టెంట్ అండి. అత్యాధునిక సౌరశక్తితో నడిచేటువంటి నిఘా డ్రోన్ని రూపొందించింది ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకోండి. అలా రూపొందించిన నిఘా డ్రోన్కి పెట్టినటువంటి పేరు ఏది అంటే మారల్ డ్రోన్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. కాబట్టి ఎగ్జామినర్ ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో మారల్ డ్రోన్ అనేటువంటి నిఘా డ్రోనుని కనుగొన్నటువంటి ఐఐటిని గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈ యొక్క డ్రోన్ అనేది భూమి నుంచి 5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగరగలదు. ఓకేనా?
అయితే ఈ యొక్క డ్రోన్ యొక్క ముఖ్య ఉద్దేశం లేదా లక్ష్యం ఏంటి అంటే అనుకోని సంఘటనలో వచ్చేటువంటి విపత్తు నిర్వహణ సందర్భంలో మరియు భద్రతా ఏజెన్సీల కోసం ఈ యొక్క నిఘా డ్రోనుని ఉపయోగించబోతున్నారు. ఓకేనా, ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ విపత్తు సంభవించిన సమయంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను తెలుసుకోవడం కోసం ఈ యొక్క నిఘా డ్రోన్ అనేది చాలా ఉపయోగపడబోతుంది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇటీవల కాలంలో మారల్ డ్రోన్ అనేటువంటి నిఘా డ్రోనుని అభివృద్ధి చేసిన ఐఐటి ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకోండి. మరొకటండి, హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ని ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ వారే అభివృద్ధి చేయడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, మారల్ డ్రోన్ని అభివృద్ధి చేసింది ఐఐటి కాన్పూర్ వారే. అదేవిధంగా హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ని కూడా ఐఐటి కాన్పూర్ వారే అభివృద్ధి చేయడం జరిగింది. ఏంటిది ఈ యొక్క హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ అంటే దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీ. దీనినే జిగర్ తాండా అని కూడా పిలవడం జరుగుతుంది. దీనిని ఐఐటి కాన్పూర్ వారు అభివృద్ధి చేయడం జరిగింది. అభివృద్ధితో పాటు దీనిని ఇటీవల కాలంలో పరీక్షించడం కూడా జరిగింది. అయితే ఏంటిది ఈ యొక్క టెక్నాలజీ యొక్క ఉద్దేశం అంటే ఈ టెక్నాలజీతో హైపర్సోనిక్ క్షిపణులని మరియు రాకెట్ లాంచర్ వాహనాలను కూడా తయారు చేయవచ్చు. ఓకేనా, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే దేశంలోనే మొట్టమొదటి హైపర్ వెలాసిటీ ఎక్స్పాన్షన్ టన్నెల్ టెస్ట్ ఫెసిలిటీని క్రింది ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అని అడుగుతాడు. కాబట్టి ఐఐటి కాన్పూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొక ఐఐటి కూడా వార్తల్లో నిలిచిందండి. ఆ యొక్క ఐఐటియే ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క యూనిసెఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ మరియు ఐఐటి బాంబే ఈ ముగ్గురు సంయుక్తంగా డిజిటల్ హెల్త్ కోర్స్ని ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో యూనిసెఫ్ ఇండియా, ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మేనేజ్మెంట్తో కలిసి ఈ క్రింది ఏ ఐఐటి డిజిటల్ హెల్త్ కోర్స్ని ప్రారంభించింది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి బాంబే అని గుర్తుంచుకోండి. ఈ యొక్క డిజిటల్ హెల్త్ కోర్స్ యొక్క కాల వ్యవధి ఎంతగా ఉంటుంది అంటే కేవలం 10 వారాలు మాత్రమే ఉండబోతుంది. దీని ద్వారా ఈ కోర్సును గనక డిజిటల్ హెల్త్ కోర్సును చేయడం ద్వారా ఆరోగ్య సంరక్షక నిపుణులు ఎవరైతే ఉంటారో వారి యొక్క స్కిల్ని మరింతగా పెంచుకునేటువంటి అవకాశం అనేది ఉండబోతుంది. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి, డిజిటల్ హెల్త్ కోర్సుని క్రింది ఏ ఐఐటి అభివృద్ధి చేసింది అంటే గుర్తుంచుకోండి ఐఐటి బాంబే. మరొక ఐఐటి కూడా ఇటీవల కాలంలో వార్తల్లో నిలిచిందండి. ఆ యొక్క ఐఐటి వచ్చేసి ఐఐటి ఖరగ్పూర్ అనేది కూడా వార్తల్లో నిలవడం జరిగింది. ఏ విధంగా వార్తల్లో నిలిచింది అంటే ఐఐటి ఖరగ్పూర్ మరియు ఇండియన్ నేవీ మధ్య ఇటీవల కాలంలో ఒక కీలకమైన అవగాహన ఒప్పందం అనేది కుదరడం జరిగింది. ఎందుకోసం ఈ యొక్క ఒప్పందం కుదిరింది అంటే టెక్నాలజీ డెవలప్మెంట్కి టెక్నాలజీ డెవలప్మెంట్ పరిశోధనలకై మరియు అభివృద్ధి కార్యక్రమాలపైన కూడా ఈ యొక్క ఐఐటి ఖరగ్పూర్ మరియు ఇండియన్ నేవీ సంయుక్తంగా పనిచేయబోతున్నాయి. ఏం లేదండి, టెక్నాలజీని ఏ విధంగా మరింతగా డెవలప్మెంట్ చేయాలి, అదేవిధంగా వివిధ రకాలైన అభివృద్ధి కార్యక్రమాలను ఏ విధంగా రూపొందించాలి, ఏ విధంగా అమలు చేయాలి అనే అంశాలపైన ఈ యొక్క రెండు అంటే ఐఐటి ఖరగ్పూర్, ఇండియన్ నేవీ అనేవి ఉమ్మడిగా పనిచేయబోతున్నాయి. కాబట్టి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ప్రశ్న ఏ విధంగా అడుగుతారంటే ఇటీవల కాలంలో భారత నేవీతో ఈ క్రింది ఏ ఐఐటి కీలకమైన అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఐఐటి ఖరగ్పూర్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇవండి ఈ రోజుకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ.